Hi, hi. Time to meet you. Remember? Yeah, bro. Yeah. On that day, I remember. Bro. How are you, bro? Fine, bro. How are you? Like I'm seeing your videos. You are making. Very Thank you good so much, bro. videos. Thank you. Where are you going? Oh, hey guys, this is location. You're watching Twin 650. So, ఈరోజు ఏంటంటే మన బండికి డ్రమ్ రబ్బర్స్ అయితే ఖరాబ్ అయినాయి. ఇట్ మీన్స్ బుషెస్ అంటారు మన బ్యాక్ సైడ్ టైర్కి అయితే ఉంటాయి. సో అవి నేను ఆర్డర్ పెట్టి 15 days అయింది రాయల్ ఎన్ఫీల్డ్, అండ్ నిన్న అయితే వచ్చినాయంట. సో ఈరోజు అయితే దాని మీదనే టాపిక్ మనది. డ్రమ్ రబ్బర్స్ అసలు ఎందుకు పోయినాయి అవంటే, ఒకటి కాంటినెంటల్ జీటీకైనా ఇంటర్సెప్టర్కైనా డ్రమ్ రబ్బర్స్ అనేటివి చాలా రేర్ మెటీరియల్, అంటే రేర్గా అది ఖరాబ్ అవుతుంది. సో నా దానికి ఏమైందంటే లైక్ టైర్ మార్చేటప్పుడు తీసేస్తాను, ఎట్లా తీసేటప్పుడు కరెక్ట్ తీయలేడు. సో దానివల్ల నా బుషెస్ అనేవి ఇట్లా అయిపోయినాయి, రిపేర్ అయిపోయినాయి, అంటే కొంచెం ఉబ్బిపోయినాయి. సో ఇప్పుడు దానివల్ల నా బండికి బేసిక్ అంటే లైక్ డిస్టర్బెన్స్ సౌండ్ అయితే వస్తుంది, కొంచెం దేనికో తాకుతున్నట్లు ఇట్లా సౌండ్ వస్తే మా తరుణన్న దగ్గరికి వెళ్ళి చూపిస్తే చెప్పిండు. సో డ్రమ్ రబ్బర్స్ అయితే ఇప్పుడు మార్పియాలి, అండ్ ఇప్పుడైతే మనం షోరూమ్కి అయితే వెళ్తున్నాం. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ అయితే ఏదైనా ఆర్డర్ అయితే చాలా డిలే ఆర్డరింగ్ వస్తుంది అబ్బా, చాలా ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ప్రతిదాన్ని షోరూంలోనే ఆర్డర్ పెట్టాల్సి వస్తుంది, బట్ వాళ్ళు లేట్గా రెస్పాండ్ వస్తుంది ఆర్డర్ కూడా. సో మనకంటూ ఏదైనా లైక్ యాప్ ఏమైనా ఉంటే దాని నుంచి ఆర్డర్ పెట్టుకున్నాక బాగుంటుండే, ఏదైనా ఉంటే బాగుంటుండే. బట్ ఫస్ట్ వెళ్ళి కనుక్కున్నప్పుడేమో 3 to 4 days అయితే ఆర్డర్ వచ్చేస్తుందని ప్రతి దాంట్లో అడిగినా నేను. బట్ రియాలిటీ చూసే 15 days, ఎగ్జాక్ట్లీ 15 days. ఈరోజు నిన్నతో 15th day అది ఇక లాస్ట్గా. సో ఈరోజు అయితే వచ్చింది, అండ్ బండిలో అయితే ప్రాబ్లమ్స్ అంటూ ఏం లే. సో మనం మంచిగా చూసుకునే దాన్ని బట్టి బండి కండిషన్లో ఉంటుంది. అండ్ డ్రమ్ రబ్బర్స్ కాస్ట్ అయితే నాకు చాలా యావరేజ్ కాస్ట్ ఉంది, చాలా అంటే చాలా తక్కువ కాస్ట్, 200లో ఇట్లా ఇంత ఉంది కాస్ట్ అయితే. అండ్ మనం ఏంటంటే ముందు జాగ్రత్త కోసం ఎక్స్ట్రా 1 piece అంటే 1 set అయితే తీసుకొని పెట్టేసుకుంటున్నాం ఎక్స్ట్రా. అండ్ గైస్, మీ అందరికి ఒక ఓపెన్ ఛాలెంజ్ అయితే ఇస్తున్నా. నాకు నా యూట్యూబ్ ఛానల్లో 1.5K చేసేసిరు అనుకోండి, నేను గుండు కొట్టుకుంటా. ఇది మీకు వదిలేస్తున్నా, ఇది ఓపెన్ ఛాలెంజ్. ఇది 1K సబ్స్క్రైబర్ దాటిచ్చేసారు, 1500 సబ్స్క్రైబర్స్ అయ్యారు నాకు. అంటే నేను మీ అందరికి ఇట్లా వీడియో తీసి మరి గుండు కొట్టుకున్న వీడియో కూడా నేను పెడతా, ఇది మాత్రం పక్క. ఆ రోజు అయితే ఇన్స్టాగ్రామ్లో లైవ్ కూడా పెడతాను నేను గుండు కొట్టుకునేది. ఇది మీ ఓపెన్ ఛాలెంజ్ గైస్, మీ అందరికి ఛాలెంజ్ చేస్తున్నా. నా మాట మీద అయితే నేను ఉంటా, నేను అన్నది మీరు ఏంటైతే వేయండి, నా మాట మీద నేనైతే ఉంటా. నా మాట మీద నేనైతే ఉంటా. ఇదంతే మీకు ఓపెన్ ఛాలెంజ్. ఇది దీనమ్మ ఏమైనా సడన్ ఇది ఇట్లా అనేట్లున్నా. సో ఇది మాత్రం పక్కా గైస్, ఇట్లా గుండు మీసం గడ్డం అన్నీ ఇట్లా తీపిచ్చేస్తాను నేను. ఇప్పటికీ చాలా లాంగ్ హెయిర్ అయిపోయింది, చాలా అంటే చాలా. ఏంది నువ్వు మూతి వరకు వచ్చేస్తున్నాయి హెయిర్, మూతి దాటేస్తుంది ఫ్రెండ్ అయితే. సో ఇంత ఓపెన్గా ఛాలెంజ్ అయితే చేస్తున్నా గైస్. మీరు కనుక నాకు నిజంగానే 1500 సబ్స్క్రైబర్స్ చేసేసారంటే లైవ్ పెడతారు, లైవ్ పెట్టి మరీ గుండు కొట్టుకుంటా నేను. సో ఇప్పుడు మీ మీదనే ఇది అయితే వదిలిస్తున్నా, కానీ నేను గుండు కొట్టుకోవడం మాత్రం పక్కా మీ అందరి కోసం. వాళ్ళు మీరు నిజంగానే చేసిరంటే పక్కా. బట్ దానికంటే ఒక సటన్ టైం పెట్టినా నేను. ఆ టైం ఏంటిదంటే గాయస్, ఈరోజు డేట్ అయితే 30, నెక్స్ట్ మంత్ 23కి నేను జీటీ కొన్న రోజు, లైక్ దీని బర్త్డే ఆ రోజు. సో ఆ రోజు వరకు మీకు అయితే ఛాన్స్ ఉంది. ఆ రోజు వరకు మీరు కనుక నాకు 1.5K సబ్స్క్రైబర్ చేసేసిరంటే దాని నెక్స్ట్ వీక్లోనే ఇట్లా వెళ్ళిపోతా నేను లైవ్ పెట్టినకి ఇక బయటికి. సో ఇదైతే మీ మీదనే, ఇక మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు చేసిరంటే నేను చేసుకుంటా, లేదంటే నేను చేసుకోను. సో ఐ హోప్ గైస్ మీరు చేస్తారని నేనైతే పక్కా నమ్ముతున్నా. అరే ఎప్పుడు లేని హకీంపేటలో పోలీసు వాళ్ళు రా, ఎప్పుడు లేని హకీంపేటలో పోలీసు వాళ్ళు.
ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఈరోజు. ఎట్లా కొట్టాలి తెలుసా? పోండిరా లంగగాళ్ళు, ఏమవుతారు రా ఇడ? ఎవర్రా? బాగోదు మళ్ళా. హాయ్ 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 బ్రో, హాయ్ హాయ్. Yeah bro, on that day I remember. How are you, bro? Fine bro, how are you? I'm seeing your videos. You are making. Thank you so much bro, thank you. Where are you going bro? Right now going in Lal Bazaar. Bro, wear helmet bro. On that day I was safe bro. Wear helmet please, okay na? I'm going to showroom bro. That's okay bro. Thank you bro. Nice to meet you bro. నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అండి ఇట్లా ఎవరన్నా వచ్చి కలిస్తే చదువు బాబా ఎంత ఫీలింగ్ ఉంటుంది కదా. వద్దు మనం మెల్ల ఇట్లా స్టైల్గా పోదాం. పని చేద్దాం, షోరూమ్ మీద పెట్టి మనం టిఫిన్ తిని కొద్దాం. ఇంటికి షోరూమ్ లో బండి పెట్టి నేను ఉంటారా నాయన లంగాలు ఎట్లా తిందామంతే, తినేసి వెళ్ళిపోదాం. ఇంట్లో తిన్నారా నాయన? ఇంట్లోనే తిన్నా. ఇంట్లో తిన్నారా? ఏం కాదు, సిగ్గుసరా ఉన్నారా? సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ఉంది Win 650. ఏమోరా నాయన, ఇది పెద్ద మొడల ట్రాఫిక్ రే ఇది. సో గాయస్, మన డ్రమ్ రబ్బర్స్ అయితే ఈ విధంగా అయితే గుడిసిపోయినాయి. సో ఇట్లయినా ప్రతిసారి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అప్పుడప్పుడు మార్చేసేయండి ఇట్లాంటివి అయితే. అండ్ 208 రూపీస్ ఇవి. అండ్ గైస్, మీ బండికి అట్లా ఇబ్బంది ఉందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఒకసారి అయితే మీరు టైర్ షాప్లోకి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయించుకోండి. అండ్ లైక్ ఇప్పించలేదు షోరూమ్కి వచ్చి కూడా చెక్ చేస్తారు. సో ఆ విధంగా అవ్వడానికి కారణం ఏంటంటే, మనం బండికి జలకిస్తాం కదా, జలకిచ్చిన మూమెంట్లో ఏంటంటే టైర్ తిరిగే మూమెంట్కి కట్ అయిపోతుంది అది. సో అది కూడా చేయకుండా జాగ్రత్తగా నడపండి బండ్లని, ఎందుకంటే చాలా రిస్క్ అట్లా అయితే మనకి, అంటే ఏ టైంలో ఏమవుతుందో మనకు తెలియదు. సో అది మెయిన్ ఇడ. అయితే డ్రమ్ రబ్బర్స్ అయితే ఎక్కించుకున్నా. అండ్ మూమెంట్ మాత్రం చాలా డిఫరెన్స్ వచ్చింది. అంటే చాలా టైట్గా మూమెంట్ వస్తుంది, జిమ్ అని ఇట్లా మస్తు అనిపిస్తుంది అది. సో గైస్, బ్లాగ్ అయితే నచ్చితే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్. అండ్ మళ్ళీ గుర్తు చేస్తున్నా, 1500 సబ్స్క్రైబర్స్ చేస్తే నేను గుండు కొట్టుకుంటా. ఆ రోజు లైవ్ పెట్టి మరి గుండు కొట్టుకుంటా మీ అందరి కోసం అయితే. అండ్ డేట్ కూడా గుర్తుంది కదా, నెక్స్ట్ మంత్ 23, అదే లాస్ట్ డేట్. ఆ రోజు వరకు కనుక మీరు 1500 సబ్స్క్రైబర్స్ చేసేసారంటే ఆ వీక్లోనే పోయి గుండు కొట్టుకుంటాం మీ అందరి కోసం, ఆగేదే ఉండదు. ఓకే, సో bye guys, take care and be safe and ride safe.
బాయ్ బాయ్. ఐ విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంటే మనం ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఇక వచ్చి పడేయాలి.